విజిట్ శాఖ ఏడీ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. భారీగా బంగారాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్ లో ఏడీగా పనిచేస్తున్నారు అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏడీ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, అంబేద్కర్ ఇంట్లో మాత్రం ఏసీపీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో చూస్తే మాత్రము ప్రధానంగా 2 కోట్ల రూపాయల క్యాష్ ని ఏసీపీ అధికారులు కూడా సీజ్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 2 కోట్ల క్యాష్ దొరికింది. అయితే దీంతో ఏసీపీ అధికారులు వాటిని కూడా సీజ్ చేశారు. మరోవైపు చూస్తే ఏకకాలంలో 15 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, దీనికి సంబంధించిన అతని బినామీకి సంబంధించిన పేర్లపైన కూడా ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈరోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. అప్పుడు సాయంత్రం వరకు మాత్రము ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 15 చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించి పత్రాలు కూడా స్వాధీనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వాటి విలువ సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు హైదరాబాద్ లో కొంత ల్యాండ్లు కావచ్చు, ఇటు భవనాలకు సంబంధించిన పత్రాలను గుర్తించగా ఇటు నగర శివార్లలో ఎకరాల కొద్దీ భూములకు సంబంధించిన పత్రాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించిన పరిస్థితి కూడా చూసినాము. అయితే దీనికి లాకర్లకు సంబంధించి మాత్రము స్వయంగా అంబేద్కర్ని తీసుకువెళ్ళి మరి అక్కడ లాకర్లను కూడా అతని సమక్షంలోనే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇంత పెద్ద డబ్బు ఇంకా అక్కడ దొరుకుతుంది అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము సోదాలు మాత్రము కొనసాగుతున్నాయి. ఇప్పటికే కానామేట్లోని తన ఫ్లాట్ నంబర్ 307లోని అపార్ట్మెంట్లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు అంబేద్కర్ ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అవినీతిగా పూర్తిగా దీనికి సంబంధించిన డబ్బులు సంపాదించారు. ఎందుకంటే ఆస్తులకు మించి అవినీతి జరిగిన నేపథ్యంలోనే ఇంత పెద్ద ఆస్తులు కొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నాయని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి కొనసాగుతున్నాయి సోదాలు. అయితే సోదాల్లో మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం వరకు చూస్తే మాత్రం కోట్లాది రూపాయలు, అంటే ఇప్పటికే 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకునే ఏసీబీ అధికారులు మిగతాకు సంబంధించిన ఇటు భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా దీనిపైన లెక్క చేసి మరి అతని కోట్లకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది.